అభివృద్ధి లేదు, అప్పులు మాత్రం మిగిలేదు, అప్పుల కుప్పగా మార్చారు. ఇది తప్పితే మనం సాధించింది ఏమీ లేదు. కనీసం విజయవాడకు ఒక మెట్రో అయినా ఉందా? విశాఖపట్నంలో ఒక మెట్రో అయినా ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మెట్రో కూడా లేదు. సౌత్ ఇండియాలో ఎక్కడా మెట్రో లేని రాష్ట్రం లేదు, ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తప్ప. ఇది అవమానంగా లేదా? సంక్రాంతికి వస్తారు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాన్ లోకల్ పొలిటీషియన్స్, వీళ్ళు ప్రజల్లో ఉండరు, ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కాపురం ఉండవు, ఇక్కడున్న ప్రజల సమస్యలను తెలుసుకోరు. కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంక్రాంతికి ఎలాగైతే డూడు బసవన్నలు వస్తాయో అలా వస్తారు, వెళ్ళిపోతారు. కాబట్టి ప్రజలకు తెలుసు మొదటి నుంచి ప్రజల్లో ఉంటుంది ఎవరు, ప్రజల సమస్యల కోసం పోరాడింది ఎవరు, అధికారంలోకి వచ్చాక ఆ సమస్యల్ని దూరం చేసి వారికి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు కూడా సంతోషాలను అందించింది వైఎస్ఆర్ గారు, జగన్ గారు మాత్రమే. కాబట్టి ఈరోజు ఎవరో వచ్చి ఏదో చెప్తే జనాలు నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు. అంతేగాని పక్క రాష్ట్రంలో పార్టీలు పెట్టి అక్కడ జనాలు చీకొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో చేరి మాట్లాడితే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు.